మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. హడావిడి చేస్తే ఇదిగో అక్కకి జరిగినట్టే జరుగుతుంది. జాగ్రత్తగా కుట్టాలి, అర్థమవుతుందా? జాగ్రత్త. ఓకే, వెళ్ళండి. అందరూ వచ్చేసి త్వరగా భోంచేస్తారా, లేదంటే మీ పనుల్లో మీరుంటారా? ఇప్పటికే టైం 8 అయింది. త్వరగా వచ్చి తినేళ్ళిపోతే గిన్నెలు కడిగేసి వెళ్లి పడుకుంటాను. నా కర్మేంటో కానీ ఈ ఇంటికి కొత్త కోడలొచ్చినా ఈ ఇంటి కూతుర్నైనా నేనే పనిచేయాల్సి వస్తుంది. ఆగండి, ఎక్కడికి బయలుదేరారు? భోజనానికి ఇంకా టైం ఉంది, కూర్చోండి. ఆల్రెడీ 8 కావస్తుంది కదమ్మా, వంట కూడా రెడీ అయింది. ఇక తింటే పడుకోవచ్చు కదా. అది కాదే, హరి ఇందాకే ఫోన్ చేశాడు. లక్ష్మికి ఏదో ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉందట, రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పాడు. వచ్చాక అందరం కలిసి భోంచేద్దాం. ఆవిడొచ్చాకే భోంచేయడానికి ఆవిడేమైనా మహారాణి అనుకుంటున్నావా? అదేవి కుదరదు. ఎందుకే ఊరికే అలా విసుక్కుంటున్నావు? తనతో పాటు నీ తమ్ముడు కూడా ఉన్నాడు, ఆ విషయం గుర్తుంచుకో. సిన్సియర్ గా వర్క్ చేసుకుని వస్తున్న నా తమ్ముణ్ణి మధ్యలో ఆపేసి ఏవేవో కోతి వేషాలు వేస్తుంటుంది. దాని గురించి మేము ఆగాలా? అబ్బా త్రిపుర, ఊరికే అలా నోరు పారేసుకోకే. అయినా ఎన్నిసార్లు నువ్వు ఆకలిగా లేదని అలాగే పడుకున్నావు, ఇప్పుడు మాత్రం అరగంట వెయిట్ చేయలేవా? అంటే ఈ రోజు కూడా తినకుండా ఉండమని చెప్తున్నావా? అయ్యో, నేనెప్పుడు అలా అన్నానే? కాసేపు ఆగమన్నాను, అది కూడా తప్పేనా? అవును, నాకు కూడా ఆకలిగా లేదు. కాసేపు ఆగి అన్నయ్య వదిన వచ్చాక భోజనం చేద్దాం. ఎస్, ఈ లోపు నేను ఒక గేమ్ ఆడుకోవచ్చు. అమ్మో, నువ్వేం ఫీల్ అవ్వకు, నా ఫోన్ ఉంది కదా, అడుగు. థ్యాంక్ యూ. ఏంటి భద్రావతి, నిన్న కోపంగా ఫీల్ అయ్యి ఇప్పుడు భోజనం కూడా చేయకుండా ఇంకా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నావు? ఏంటి విషయం? చాలే ఊరుకోండి, మనుషులు అన్నాక ఉప్పు కారం తింటుంటాం, ఆ మాత్రం కోపతాపాలుంటాయి కదా. అయినా లక్ష్మి జరిగిన దానికి సారీ కూడా చెప్పింది కదా, ఇంకా నాకు తన మీద కోపం ఎందుకుంటుంది? తన మీద కోప్పడకే, లక్ష్మి నిజంగా చాలా మంచి అమ్మాయి, తనని బాధ పెట్టొద్దు. అవన్నీ నేను ఆల్రెడీ ప్యాక్ చేసేసాను. అడ్రస్ లేబుల్ వేసేసి వెహికల్ పంపించేయండి. ఓకే మేడం, నేను ఇంకా బయలుదేరుతాను, చూసుకోండి. అలాగే మేడం. ఏం లక్ష్మి, పని అయిపోయిందా? బయలుదేరొచ్చా? అవునండి, మొత్తానికి పని పూర్తయింది. ఎక్కడ పెండింగ్ లో పడిపోతుందోనని చాలా కంగారు పడ్డాను. ఏమైందండి? తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? టాబ్లెట్ తీసుకురానా? పోనీ ఇక్కడెక్కడైనా టీ పెట్టొచ్చా? అయ్యో, కొంచెం నిదానం. నేను టైంకి భోజనం చేయకపోయినా, సరిగ్గా నిద్ర లేకపోయినా, వర్క్ లోడ్ హెవీగా ఉన్నా ఇలాగే తలనొప్పి వస్తుంది. దీనికి టాబ్లెట్ అక్కర్లేదు, భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఊరుకోండి, మీరు మరీ ఈజీగా తీసుకుంటున్నారు. అసలు ఈ తలనొప్పి రాకుండా పర్మనెంట్ గా రాకుండా చేయాలి. పోనీ రేపు పొద్దున ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పదండి. అయ్యో, అప్పుడే ఇంత టైం అయిపోయిందా? సారీ అండి, మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించాను. ఊరుకోండి, దీనికి ఎవరైనా సారీ చెప్తారా? అయినా శ్రీహరి శ్రీలక్ష్మి కోసం కాకపోతే ఇంకెవరి కోసం వెయిట్ చేస్తారు చెప్పండి? అబ్బా, అయ్యో ఏమైందండి? మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయిందా? ఈ లెక్కన మనం ఇంటికి వెళ్లే లోపు మీరు భోజనం చేయకపోతే తలనొప్పి ఎక్కువైపోతుందేమో. ఓ పని చేద్దాం, దగ్గరలో ఎక్కడో చోట తినేద్దాం. అయ్యో వద్దండి, మనం ఇంటికి వెళ్ళాలి. మన కోసం ఇంట్లో వంట వండేసి ఉంటారు, అది వృధా అయిపోతుంది. ఏమండి, మనం ఏమైనా కావాలని బయట తింటున్నామా? లేదు కదా.
మీకు తలనొప్పి ఎక్కువైపోకూడదనే కదా మనం ఇప్పుడు బయట తింటున్నాం. అయినా అవన్నీ పర్లేదండి, నేను చూసుకుంటా కదా. వెళ్దాం పదండి. అయినా నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. మళ్ళీ ఏమైందండి? ప్రాబ్లం ఏంటి? నిన్ననే అత్తయ్య గారు లేట్ అయినందుకు ఫీల్ అయ్యారు. ఈ రోజు కూడా అలాగే చేస్తే మళ్ళీ కోప్పడతారు. అసలు నిన్న ఏమైందండి? ఏమైంది చెప్పండి. ఏమీ అవ్వలేదు. మనం వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ భోజనం చేస్తూ హాయిగా కూర్చున్నారు, అంతే కదా. ఇవాళ కూడా అంతే అవుతుంది. నా మాట విని పదండి. కానీ ఎందుకైనా మంచిది, ఒకసారి అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి బయట భోజనం చేస్తున్నామని. అబ్బా ఏమండి, మనం హాస్టల్లో ఉన్నావా ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవడానికి? నేను చెప్తున్నాను కదండి, వాళ్ళేం అనుకోరు. అయినా ఈ పాటికి వాళ్ళు హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వాళ్ళకి ఫోన్ చేసి కంగారు పెట్టి ప్రశాంతంగా భోజనం చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా? లేదు కదా. పదండి. జాగ్రత్త. ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? ఈ పాటికి ఇంటికి వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటి వీళ్ళు? ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి అడుగుతాను. అమ్మో, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు. ఫోన్ చేయొద్దు, ఆల్రెడీ బైక్ మీద వస్తుంటారు. నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. వస్తారులే, వెయిట్ చేద్దాం. తాతయ్య బోర్ కొడుతుంది, కాసేపు ఆడదామా? ఏం ఆట ఆడదామమ్మా? ఎలాగో అందరం ఉన్నాం కదా నాన్న, డంబాసురి ఆడదామా? అదే దంషరాట్స్. హై డంషరాట్సా? హే తెలియని ఇంగ్లీష్ మూవీస్ పేర్లు చెప్పకండి, ఓన్లీ తెలుగే. అరే ఎలా ఆడాలరా అది? ఏమండి, మీకు ఇది కూడా తెలీదా? పేరుకు మాత్రం గ్రాడ్యుయేట్. 10th పాస్ అయిన నాకున్న నాలెడ్జ్ కూడా మీకు లేదు. నేను చెప్తాను వినండి. వాళ్ళేమో సినిమా పేరుని యాక్ట్ చేసి చూపిస్తారు, మనం దాని పేరు చెప్పేయాలి, అంతేనండి. ఓహో, సూపర్ అమ్మా నువ్వు. సరే సరే, అందరం టీమ్ గా డివైడ్ అవ్వాలి. నేను అమ్మ అమ్మ ఒక టీం, కిరణ్ అక్క నాన్న ఒక టీం. ఓకేనా? త్రిపుర, రామ్మా, ఏదో గేమ్ ఆడదాం అంటున్నారు కదా. ఆకలితో ప్రాణం పోయేలా ఉంటే ఆటలు కావాలంట, ఆటలు.